కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఊరుకుద్ద గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానానికి 4 వైపులా నూతనంగా నిర్మించిన 4 గోపురాలకు కలశ ప్రతిష్టాపన కుంభాభిషేకాన్ని ఆలయ ఈవో విజయరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన గోపురానికి హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుబ్బుదేంద్ర తీర్థులు, పుష్పగిరి పీఠాధిపతి శంకరాచార్యులు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి కుటుంబ సభ్యులు నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు నూతనంగా నిర్మించిన గోపురానికి కలశ ప్రతిష్టాపన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి కలశాలకు 7 నదుల నుంచి తెచ్చిన పుణ్య జలాలతో కుంభాభిషేకం నిర్వహించారు. ఇదిలా ఉండగా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే వై సాయిప్రసాద్ రెడ్డి హాజరై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అధికారుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన రాజగోపురానికి హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. यमेश्वरीं शुभामदेहीं अवन्तकृतपुण्याकमदेवं भ्रस्य विद्युतः अहं दसर्पणे